హాయ్ ఆల్, వెల్కమ్ టు మేక్ ఓవర్ బై దివ్యారెడ్డి. ఏంటి సూట్ కేస్ చూపిస్తుందని అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ అసలు నేను ఏ ప్రోడక్ట్స్ వాడతాను అనేదైతే మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో దట్ మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ ప్రోడక్ట్స్ గురించి నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఇది నా మేకప్ వంటి. సో మేకప్కి అండ్ హెయిర్కి నేను సపరేట్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను మేకప్ వ్యానిటీ అయితే నేను అసలు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది అయితే చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం హెయిర్ వ్యానిటీ అనేది చూద్దాము. ఓకే, సో ఇప్పుడైతే ఇది మొత్తం కంప్లీట్గా ఈ సూట్ కేసులో అంతా కూడా మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నేను వాడే మేకప్ ప్రోడక్ట్స్. సో ఒక్కొక్కటి అన్ప్యాక్ చేసి చూద్దాము అసలు నేను ఏ ప్రోడక్ట్స్ వాడతాను అనేది మీకు కూడా ఐడియా వస్తుంది. సో సూట్ కేస్ అయితే కనిపిస్తుంది కదా మీకు, ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఏవే ప్రోడక్ట్స్ వాడతాను అనేది అయితే. ఎస్, సో ఇందులో ఫస్ట్ మనకి క్లెన్జింగ్ వైప్స్ అయితే ఉండాలి డెఫినెట్గా, ఎందుకంటే మనం స్టార్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేదే మేకప్ దీంతో కాబట్టి. సో ఈ క్లెన్జింగ్ వైప్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ ధర్మా ప్యాలెట్ అయితే యూస్ చేస్తాను. సో నేను ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు ఓపెన్ చేసి వేరే సపరేట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అసలు నేను ఏ కంపెనీవి వాడుతున్నాను, ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నాను అనేది మాత్రం ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఓపెన్ చేసి దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. సో నేను షార్ట్స్ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి వాటి యూజ్ ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేస్తారు అనేది నేను ఓపెన్ చేసి ఒక్కొక్క ప్రోడక్ట్ దానికి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క షార్ట్ అయితే తీసి పెడతాను. సో ఆ షార్ట్స్ మీకు చూడాలి, ఏ ప్రోడక్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాము, వాటి యూజెస్ ఏంటి, వాటిలో మంచి బ్రాండ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు తర్వాత నాలెడ్జ్ వస్తుంది. సో ఫస్ట్ ఈ థర్మో ప్యాలెట్, సో చూసారు కదా, ఇది కలెక్టర్గా యూజ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం కన్సిలర్గా కూడా యూజ్ చేస్తాము. 2-in-1 ప్యాకెట్ ఇది. నెక్స్ట్ మనకి ఐ షాడో. సో ఇది ఐ షాడో ప్యాలెట్, మ్యాలియో అయితే నేను యూజ్ చేస్తున్నాను ఐ షాడో ప్యాలెట్కు. సో చెప్పాను కదా, ఓపెన్ చేసి అయితే నేను షార్ట్స్లో చూపిస్తాను. సో నేను ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నాను అని చెప్పేసి జస్ట్ చూపిస్తున్నాను ఇందులో. నెక్స్ట్ మనకి ఫస్ట్ క్లెన్జింగ్ వైప్స్ అయిపోయిన తర్వాత మనం చేసే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మాయిశ్చరైజర్ కదా. నేను ఇక్కడ రీకోట్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తాను. సో ఇది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకు మంచిగా అనిపిస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది ఫిక్సింగ్ స్ప్రే. సో యాక్చువల్లీ లాస్ట్లో చూపించాల్సింది ఫస్ట్లోనే వచ్చింది. సో ప్రోడక్ట్స్ అన్నీ నేను అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను కదా, సో దాంట్లో వచ్చింది. సో ఇది ఫిక్సింగ్ స్ప్రే. నెక్స్ట్ బ్రౌన్జర్స్. సో ఇదేంటి అంటే నేను ఫరెవర్ 52 అయితే వాడతాను, ఎందుకంటే ఈ ఫరెవర్ 52 బ్రాండ్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. బట్ అన్ని ప్రోడక్ట్స్ ఒకే కంపెనీవే వాడతానా అంటే నేను అన్ని ప్రోడక్ట్స్ ఒకే కంపెనీ వాడను. నాకు ఏవి మంచిగా అనిపిస్తే ఆ బ్రాండ్లో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే పిక్ చేసుకుంటాను. అందుకే మీరు చూస్తే చూడండి, ఫిక్సింగ్ స్ప్రే ఏమో ఒకటి ఉంది, అండ్ మీకు మాయిశ్చరైజర్ ఒకటి ఉంది, అండ్ ఐ షాడో ప్యాలెట్ ఒక కంపెనీది ఉంది. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ నుంచి నేను ప్రోడక్ట్స్ అయితే పిక్ చేసుకుంటాను, నాకు నచ్చిన ప్రోడక్ట్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైలైటర్ చాలా బుడ్డిగా ఉంది కదా, అంటే చిన్నగా ఉంది అండ్ ఫ్రెండ్లీ క్యారింగ్ అనేసి నేను ఇవి యూజ్ చేస్తున్నాను. సో హైలైటర్ అనేది నేను స్విస్ బ్యూటీది యూజ్ చేస్తాను. సో చెప్పాను కదా, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కంపెనీ యూజ్ చేస్తాను అని చెప్పేసి. సో ఈవెన్ ఈ బ్లష్ ప్యాలెట్, సో బ్లష్ ప్యాలెట్ కూడా నేను స్విస్ బ్యూటీదే యూజ్ చేస్తాను. నెక్స్ట్ లిప్స్టిక్, ఈ లిప్స్టిక్ ప్యాలెట్ కూడా స్విస్ బ్యూటీదే యూజ్ చేస్తాను. యాక్చువల్లీ దీంట్లో అన్నీ మొత్తం మనకి బ్రైట్ కలర్స్ ఎక్కువ ఉంటాయి, న్యూడ్ కలర్స్ మనకి చాలా తక్కువ ఉంటాయి. న్యూడ్ కలర్స్ కావాలి అని అనుకుంటే వేరేది కూడా యూజ్ చేస్తాను. యాక్చువల్లీ నేను దీనికంటే కూడా ఫరెవర్ 52 వాళ్ళదే లిప్స్టిక్ ప్యాలెట్ వస్తుంది. సో అందులో 18 కలర్స్ ఉంటాయి. సో అది నాకు చాలా చాలా ఇష్టము. యాక్చువల్లీ అది ఉండాలి, బట్ ఎక్కడ కనిపించట్లేదు ప్రజెంట్. సో అందుకే నేను ఇది చూపిస్తున్నాను, స్విస్ బ్యూటీ వాళ్ళది. సో యాక్చువల్లీ ఫరెవర్ 52 అయితే వాడతాను. సో అది కూడా చూపిస్తాను నేను.
అది ఎలా ఉంటుంది, ఎన్ని కలర్స్ ఉంటాయి దాంట్లో అని చెప్పేసి. సో నెక్స్ట్ ఐబ్రో కేక్. సో ఇది మాలియో వాళ్ళది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా స్విస్ బ్యూటీ వాళ్ళది కూడా చాలా బాగుంటుంది ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రైమర్ స్విస్ బ్యూటీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రోడక్ట్స్ ఏంటి అంటే నేను డిఫరెంట్ కంపెనీవి యూజ్ చేస్తాను. ఈ డిఫరెంట్ కంపెనీవి ఎందుకు అని అంటే మీరు అనుకోవచ్చు, ఓ అన్నీ ఎక్కువ స్విస్ బ్యూటీ వాళ్ళవే కనిపిస్తున్నాయి, ఆఫర్ నడుస్తుంది అని చెప్పేసి లేదు, ప్రోడక్ట్ మంచిగా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే నేను కొంటాను. నెక్స్ట్ విటమిన్ సి సీరం మాలియో వాళ్ళది యూజ్ చేస్తాను ఇది. అండ్ నెక్స్ట్ కమ్ టు ద మెయిన్ ప్రోడక్ట్. సో ఇవన్నీ కూడా ఫౌండేషన్. సో మనకు మేకప్ అంటేనే మెయిన్గా గుర్తొచ్చేది ఫౌండేషన్ కదా. స్కిన్ ప్రిపరేషన్ చేసిన తర్వాత కూడా మనకి ఫౌండేషన్ పిక్ చేసుకునే దాన్ని బట్టి ఆ పర్సన్ మేకప్ ఎలా వస్తుంది అని చెప్పేసి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే కరెక్ట్ ఫౌండేషన్ పిక్ చేసుకున్నామంటే మేకప్ ఫ్లాలెస్గా మంచిగా ఉంటుంది. లేదు కరెక్ట్ షేడ్ వాళ్ళ స్కిన్ టోన్ బట్టి కరెక్ట్ షేడ్ పిక్ చేయలేదు అని అనుకుంటే మేకప్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. సో ఫౌండేషన్ పికింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ పిక్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను 5 అయితే ప్రజెంట్ ఉన్నాయి. యాక్చువల్లీ నా దగ్గర వేరే ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉండాలి, బట్ ఇవన్నీ కొత్తగా తీసుకున్నవి, నేను పాతవి వాడుతున్నవి ఆల్రెడీ ఉండాలి, బట్ అవి అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో అందుకే ఇవి ప్రజెంట్ అయితే ఉన్న ప్రోడక్ట్స్ అయితే కనిపించిన ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను తర్వాత అవి కనిపిస్తే ప్రోడక్ట్స్ నేను వేరే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాటర్ ప్రూఫ్ బేస్ ఫౌండేషన్స్ నేను 2 తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో వాటర్ ప్రూఫ్ స్వెట్ ప్రూఫ్ ఇవి ఉంటాయి కదా. సో ఇలా ఈ ఫౌండేషన్ కోసం, అదే ఈ స్వెట్ ప్రూఫ్ మేకప్ కోసం అయితే నేను ఈ 2 ఫౌండేషన్స్ అయితే కొత్తగా పర్చేస్ చేశాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఫర్ ఎవర్. సో నేను ఇందాక చెప్పాను కదా ఏది మంచిగా ఉంటుంది వాడతానని. నేను ఓన్లీ ఫర్ ఎవరే కాదు, నాట్స్ కూడా యూస్ చేస్తాను. ఇది ఫర్ ఎవర్ ప్రో. దీంట్లో ఏంటంటే షేడ్స్. సో ఎస్, ఇక్కడ ఉన్నాయి చూడండి షేడ్స్, క్యారమిల్, హనీ అండ్ ఫ్రెంచ్ టోస్. సో ఈ 3 షేడ్స్ స్కిన్ టోన్ను బట్టి, మన క్లయింట్ స్కిన్ టోన్ను బట్టి మనం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. సో ఫెయిర్ ఉన్న వాళ్ళకి, మీడియం ఉన్న వాళ్ళకి అండ్ డార్క్ ఉన్న వాళ్ళకి ఏది సెట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి నేను ఇందాక చెప్పాను కదా, ఫౌండేషన్ పికింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో దాన్ని బట్టి నేను ప్రజెంట్ అయితే ఈ 3 షేడ్స్ తీసుకున్నాను. దీన్నే మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి యూజ్ చేయొచ్చు. ఆ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా ప్రొఫెషనల్స్కి అయితే మాత్రమే వస్తుంది. సో అది నేను ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియోస్లో షేర్ చేస్తాను మీకు. ఓకే, సో నెక్స్ట్ ప్యాక్. దానికంటే ఫస్ట్ టోనర్ చూడండి, లిలియం స్కిన్ టోనర్ రోజ్ ఫ్లేవర్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకు రోజ్ ఫ్లేవర్ యూజ్ చేస్తాను అంటే ఈ రోజ్ అనేది అందరికీ స్కిన్కి సెట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నాకైతే పర్టికులర్గా నచ్చుతుంది ఇది రోజ్ ఫ్లేవరు. సో అందుకే నేను రోజ్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేసుకోవాలనుకుంటే వేరే ఫ్లేవర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సెట్టింగ్ పౌడర్. సో లాస్ట్లో మనం మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఈ సెట్టింగ్ పౌడర్ తోటే మేకప్ అనేది సెట్ చేయాలి. సో ఈ లాకింగ్ పౌడర్ అనేది 2 కలర్స్, ఇది బనానా షేడు అండ్ ఇది వైట్. అంటే మీడియం టు ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి వైట్ యూజ్ చేస్తాము, డార్క్ స్కిన్ వాళ్ళకి బనానా యూజ్ చేస్తాము. అందుకోసమని 2 కలర్స్ అయితే నేను తీసుకున్నాను. సో ప్రోడక్ట్ అన్ప్యాక్ చూపించి నేను షార్ట్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకటి మాలియోలో తీసుకున్నాను, ఒకటి స్విస్ బ్యూటీలో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మస్కారా, వాటర్ ప్రూఫ్ మస్కారా ఇది. సో వాటర్ ప్రూఫ్ మస్కారా ఏంటంటే మనకు చెప్పాను కదా ఇందాక సమ్మర్ అని. సో సమ్మర్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ, సమ్మర్ సీజన్కి సెట్ అయ్యేలాగా ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాయి. ఈవెన్ సమ్మర్ కాకపోయినా కూడా మనకి మస్కారా అనేది వాటర్ ప్రూఫ్ అయితేనే కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ వాటర్ ప్రూఫ్ కాకుండా అయితే స్మెడ్జ్ అవుతూ ఉంటాయి అన్నీ. మొత్తం ఆ మస్కారా అంతా కూడా కింద మేకప్ కళ్ళ కింద అంతా వచ్చేసి కొంచెం మేకప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ మంచిగా కనిపించదు అనమాట. సో ఇది నేను మాలియో వాళ్ళది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఎలిమినేటర్. సో ఈ ఎలిమినేటర్ అనేది చాలామందికి తెలీదు. సో దీని యూజ్ ఏంటి, అసలు ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది నేను వీడియోస్లో తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలిమినేటర్ కూడా నేను మాలియో వాళ్ళది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఐలాష్ గ్లూ అనమాట. సో మనము ఈ ఐలాషెస్ పెట్టుకుంటాం కదా, సో ఈరో ప్యారిష్ వాళ్ళవి నేను ఐలాషెస్ అయితే యూజ్ చేస్తాను. ఇందులో మీకు కనిపిస్తుంది కదా.
సో ఈ 52 నెంబర్ కాకుండా వేరే కూడా ఉంటాయి. సో ఈ ల్యాషెస్ పెట్టుకోవడానికి గ్లూ అయితే యూస్ చేస్తాము. సో ఈ 2. అండ్ నెక్స్ట్ లిప్ బామ్ లోటస్. అండ్ నెక్స్ట్ కాజల్ లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్. మీరు ఇక్కడ చూస్తే లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ కాజల్ 12 hours వరకు ఉంటుంది. సో కాజల్ అయితే నేను మాలియా వాళ్ళది అయితే తీసుకున్నాను. అంటే ఇవేంటి అంటే మొత్తం వాటర్ ప్రూఫ్ అన్నీ కూడా నేను సమ్మర్ కోసం అని చెప్పేసి, సమ్మర్ సీజన్ కోసం అని చెప్పేసి కొత్తగా ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్. ఓల్డ్వి కూడా నా దగ్గర ఉన్నాయి, అవి నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. సో తిలకం ఐటెక్స్ దివ్య కుంకుమ మెరూన్ కలరు, అంటే పెళ్లి బొట్టు పెడతాం కదా మనకు బ్రైడల్ మేకప్స్లో, సో దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను. లైనర్, ఇది కూడా వాటర్ ప్రూఫ్, సేమ్ మాలియా వాళ్ళది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను కొత్తగా తీసుకున్నాను, సో అందుకే అన్నీ చూపిస్తున్నాను మీకు. తర్వాత లిప్ లైనర్స్, ఇవి 2 నేను స్విస్ బ్యూటీ వాళ్ళవి తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తే మీకు కలర్స్ అర్థమవుతున్నాయి అనుకుంటా కదా. సో నేను మళ్ళీ తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి. సో అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా తిలకంతో పెట్టచ్చని. ఇఫ్ ఇన్ కేస్ తిలకంతో పెట్టడం కరెక్ట్గా రాదని అనుకునే వాళ్ళు ఇలా స్టిక్కర్ కొనుక్కోవచ్చు బ్రైడల్ మేకప్ కోసం. అండ్ నెక్స్ట్ బిందీస్. సో దీంట్లో ఏంటి అని అంటే మనకు కలర్ బిందీస్ ఉంటాయి. సో ఎప్పటికైనా కూడా మనకు ఫొటోస్ చేసేటప్పుడు ఆ స్టిక్కర్స్, స్టోన్ స్టిక్కర్స్ పెట్టుకున్నాం అనుకోండి అవి పోతాయి. సో అందుకని ఇదైతే ఉంటుంది నా దగ్గర. సో దీని గురించి కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఈ వాచ్ అయితే మ్యాగ్నెటిక్ వాచ్ అయితే పెట్టుకున్నాను. ఎందుకనంటే మనకు స్లైడ్స్, హెయిర్ స్టైల్స్ వేస్తున్నప్పుడు స్లైడ్స్ కానివ్వండి, లేకపోతే శారీ పిన్స్ ఉంటాయి కదా, ఆ శారీ పిన్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాం కదా. సో దీని మీద పెట్టుకుంటే ఏంటంటే ఇది మ్యాగ్నెట్. సో దీని మీద పెట్టుకొని మనం ఈజీగా తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట అవి పిన్స్. అఫ్కోర్స్ బ్లాక్ అయితే డెఫినెట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది ప్యాలెట్. సో మనకు ఫౌండేషన్కి అండ్ కన్సీలర్కి వాడుకోవచ్చు ఈ ప్యాలెట్. అండ్ ఈవెన్ నేను ఇందాక చెప్పాను కదా ఫౌండేషన్ మిక్స్ అండ్ మ్యాచ్ అని, దాంట్లో చాలా యూజ్ అవుతుంది. సో ప్రోడక్ట్ పికింగ్ కోసం ఇది కూడా ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రైజర్, ఎవరికైనా కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా ఫేస్ మీద, ఇఫ్ ఇన్ కేస్ యూస్ చేయాలి వాళ్ళు అని అనుకుంటే చేసుకోవడానికి అది ఆప్షనల్. యాక్చువల్లీ నేనైతే ఎక్కువ యూస్ చేయను రైజర్ని ఫేస్ మీద, బట్ స్టిల్ ఎవరైనా కావాలి అని అనుకున్నప్పుడు, ఎందుకంటే మేకప్ వేసేటప్పుడు మనము ఆ హెయిర్ అనేది ఉంటే సరిగ్గా కనిపించదు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చేసుకొని వాళ్ళకి అది యూజ్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ ఎక్స్ట్రాగా అయితే పెట్టుకుంటాను. నెక్స్ట్ లాస్ట్లో సిజర్స్. సో ఇవి నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ. యాక్చువల్లీ యూస్ చేసేవి కాదు, ప్రజెంట్ పర్చేస్ చేసినవి. యూస్ చేసేవి ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఓకే, సో చూడండి మొత్తం అన్నీ ఒకే చోట ప్రోడక్ట్స్ అన్నీ పెట్టేస్తే. ఎస్, సో ఇవన్నీ నేను యూస్ చేసే ప్రోడక్ట్స్. సో ఇందులో మీకు ఏవేవి ప్రోడక్ట్స్ తెలుసు, మీరేవి యూస్ చేస్తారనేది నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా తెలియని వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ యూసేజ్ ఏంటి అంటే, ఒక్కొక్క ప్రోడక్ట్స్కి ఒక్కొక్క యూజ్ ఉంటుంది. ఎప్పుడు యూజ్ చేయాలి, ఏంటి ఎలాంటి టైంలో యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, మనము ఎలా చేస్తే మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ వాటర్ ప్రూఫ్ మేకప్ కానివ్వండి, స్వెట్ ప్రూఫ్ మేకప్ కానీ, డ్రాగ్ ప్రూఫ్ మేకప్, సెలబ్రిటీ మేకప్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా నేను కమింగ్ డేస్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మేకప్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయొచ్చు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో ఎవరైనా కూడా ఉంటారు కదా మనీ పెట్టి నేర్చుకోలేమో అని అనుకునే వాళ్ళు, సో దట్ మీకు ఐడియా కూడా వస్తుంది నా ఛానల్ని ఫాలో అవుతుంటే. నేను ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ యూస్ చెప్తాను, ఎప్పుడు యూస్ చేయాలి ఏంటి అని చెప్తాను. సో కోర్స్ నేర్చుకోవాలని అనుకున్నా కూడా సేమ్ ఇవే మీకు వచ్చేవి. సో అందుకని ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వీటన్నిటికంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ది బ్రషెస్. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా యూస్ చేయాలి, మనం మేకప్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మనకి బ్రషెస్ కావాలి. సో ఈ బ్రషెస్ అయితే నేను స్విస్ బ్యూటీ ప్రొఫెషనల్ సిరీస్ నుంచి అయితే తీసుకున్నాను. దీంట్లో 20 సెట్స్ వస్తాయి, అంటే లైక్ 20 బ్రషెస్ వస్తాయి. ఒక్కొక్క మేకప్కి అంటే ఒక్కొక్క మేకప్ స్టెప్కి ఒక్కొక్క బ్రష్ అయితే వాడతాం మనము. సో అవన్నీ కూడా ఇందులో ఎలాంటి బ్రషెస్ ఉన్నాయి, 20 పీసెస్ ఏంటివి అని చెప్పేసి నేను తర్వాత వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో
నెక్స్ట్ ఈ పఫ్. సో పౌడర్ పఫ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ కిట్లో అయితే ఇది పెట్టాను. యాక్చువల్లీ పౌడర్ పఫ్ ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి నా దగ్గర, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి చిన్నవి. సో నేను తర్వాత వీడియోస్లో మీకు అవి షేర్ చేసుకుంటాను. దెన్ ఆఫ్టర్ మనకి బ్లెండర్. సో ఇది బ్లెండర్ చూసారు కదా, డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి ఇందులో. సో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అండ్ చిన్న సైజ్ కూడా ఉంటుంది. సో ఇది మనము వాటర్లో కొంచెం తడిపితే బ్లెండర్ అనేది మనకి చాలా స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ ఇది జెల్ కాజల్ అయితే నేను పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే ఇది వాటర్ ప్రూఫ్, బట్ కొంతమందికి ఏంటి అని అంటే కాజల్ నచ్చకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఆ కాజల్ మనకి స్ప్రెడ్ అవుతుందేమో అని చెప్పేసి భయం కూడా ఉండొచ్చు. సో అందుకే నేను ఇక్కడైతే జెల్ కాజల్ కూడా పెట్టాను. ఐలైనర్ కేక్ కూడా ఉంటుంది ఇందులో. లైక్ లైనర్ ఎవరికైనా ఇష్టం లేదని అనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. ఇది 2 in 1. సో ఇది జస్ట్ నేను ఏంటంటే ఎక్కువ యూజ్ చేయను దీన్ని, బట్ స్పేర్ కోసం అయితే సేఫ్ సైడ్ పెట్టుకున్నాను. సో ఇందాక చూసారు కదా మీరు వీడియోస్లో కాజల్, పెన్సిల్ అండ్ ఈవెన్ లైనర్. సో ఆ లైనర్ అనేది పెన్ టైప్లో ఉంటుంది. నేను అన్బాక్స్ చేసి నేను మళ్ళీ వీడియోస్లో చూపిస్తాను. సో అవి ఎవరైనా కూడా యూస్ చేయని వాళ్ళు ఇది యూస్ చేయాలనుకుంటే ఇది చేయొచ్చు. సో మోస్ట్లీ నేను అవే ప్రిఫర్ చేస్తాను. ఇదైతే వాడని ఎక్కువ, బట్ స్టిల్ సేఫ్ సైడ్ కోసం అయితే పెట్టుకున్నాను. ఎప్పుడు అవసరం వస్తుందో మనకు తెలియదు కదా అని చెప్పేసి. సో అన్నీ ఉండాలి మేకప్ ఆర్టిస్ట్ అంటే అని చెప్పేసి. సో ఇది అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ బాటిల్ అయితే స్ప్రే బాటిల్ అయితే యూజ్ చేస్తాను. సో వాటర్కి మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి, వాటర్ అనే కాదు ఏవైనా సంథింగ్ క్యారీ చేయాలి అని అనుకుంటే మేకప్ రిలేటెడ్ రోజ్ వాటర్ కానివ్వండి, లేకపోతే నార్మల్ వాటర్ కానివ్వండి, ఎప్పుడైనా యూజ్ అవుతా అని చెప్పేసి జస్ట్ సేఫ్ సైడ్గా అయితే ఇది పెట్టుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బోర్డ్స్. సో ఇవైతే మనకి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతాయి కూడా. సో ఎందుకు ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇవి మొత్తం కంప్లీట్ మేకప్ వ్యానిటీ అంతా కూడా నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నా. ప్రజెంట్ అంటే ఈ సమ్మర్ సీజన్కి యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ. అండ్ సీజన్ బట్టి ప్రోడక్ట్స్ మారుతాయా అని చెప్పేసి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. అఫ్కోర్స్ మారకపోవచ్చు, బట్ కాకపోతే యూస్ చేసే ప్రోడక్ట్స్ని బట్టే మనకు మేకప్ అనేది వస్తుంది. ఎందుకనంటే ఎంత మంచిగా మేకప్ ఆర్టిస్ట్ చేసే వాళ్ళకైనా కూడా వాళ్ళకి చీప్ ప్రోడక్ట్స్ ఇస్తే వాళ్ళు మంచిగా చేసినా కూడా డెఫినెట్గా కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో నేనైతే ప్రోడక్ట్స్ మంచిగా ఉంటే మేకప్ చాలా మంచిగా వస్తుంది అనేది అయితే నమ్ముతాను. కొంతమంది మేబీ చాలా ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, వాళ్ళు తక్కువ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ కూడా నీట్గా మేకప్ చేయొచ్చు. బట్ స్టిల్ నేనైతే ప్రోడక్ట్స్ మంచిగా ఉండేదాన్ని బట్టి మేకప్ అనేది కొంచెం మంచిగా వస్తుంది అనేది నమ్ముతాను. అందుకోసం అని చెప్పేసి నేను అన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కోసమని ఇవన్నీ ఆర్డర్ చేశాను. వేరే సీజన్స్ ముందు వాడిన ప్రోడక్ట్స్ అయితే వేరే ఉన్నాయి, వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో నేను చెప్పాను కదా ఏ టైంలో నాకు ఈ మంచి కంపెనీ ఏది అనిపిస్తుందో, అంటే ప్రోడక్ట్ ఏ కంపెనీది మంచిది అవుతుందో అలా నేను అన్నీ పిక్ చేసుకుంటాను. మీరు ఇక్కడ చూసే స్విస్ బ్యూటీవి కానివ్వండి అండ్ మ్యాలియో కానివ్వండి, ఇంకా వేరే బ్రాండ్స్. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలా అనమాట నేను అన్ని ప్రోడక్ట్స్ ఒక్కొక్క కంపెనీ నుంచి ఏ ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నవి వాటిని పిక్ చేసుకుంటాను. సో ఇది ఈరోజు మేకప్ వ్యానిటీ మొత్తం. సో మనము నెక్స్ట్ వీడియోస్లో హెయిర్ వ్యానిటీ కూడా చూస్తాం. అంటే హెయిర్ మేకప్ ప్రోడక్ట్స్ కూడా నేను చూపిస్తాను ఏవేవి వాడతాను ఏంటి అని చెప్పేసి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇంకా ఏ ప్రోడక్ట్ ఎందుకు యూజ్ చేస్తామనేది నేను ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.